నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు వారసుడు నారా లోకేష్, వీరిద్దరి దావోస్ ప్రహాసన పర్యటన ప్రస్తుతం సాగుతోంది. దావోస్లో వీళ్ళు చల్లని వాతావరణంలో నడుస్తూ వివిధ భారతదేశానికి సంబంధించిన సంస్థల సీఈఓలతో దావోస్లో చర్చలు జరుపుతూ ఏదో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారికి అనుకూలంగా ఉన్న మీడియా అంటే మహా టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఇటువంటి అనుకూలమైన మీడియా వారికి ఎక్కడేదో జరిగిపోతుంది, ఇక్కడ బ్రహ్మాండంగా జరిగిపోతుంది దావోస్లో, వీరిద్దరికీ అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆసక్తికరంగా జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, నారా లోకేష్ దావోస్లో కొద్ది గంటల క్రితం ఒక ఆంగ్ల న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ న్యూస్ యాంకర్ నారా లోకేష్ పరువు తీసిందని చెప్పాలి. ఎందుకంటే అసలు ఆవిడ ప్రారంభంలోనే అంటే ఇంట్రడక్షన్లోనే నారా లోకేష్తో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, మీరు గతంలో వచ్చారు దావోస్కి, కానీ ఒక్క అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోలేకపోయారు, కానీ దాన్ని మీరు సమర్థించుకోవడానికి మేము దావోస్ వచ్చేది చర్చల కోసమే కానీ సంప్రదింపుల కోసమే కానీ ఎంఓయూల కోసం కాదని మీరు అన్నారు అని చెప్పి లోకేష్ పరువు తీయటంతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి లోకేష్ నానా తంటలు పడ్డాడు. ఆయన ఒకసారి ఇది విందాం, అది మనం. Davos. So I know Davos is not about deals for you, as you say, but it's about conversations. So which conversations are looking likely that they will lead to deals? Thank you very much for having us here. చూసారు ఇక్కడ To be back. ఏపీకి సంబంధించి నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గత ఏడాది కూడా దావోస్ వెళ్ళి అక్కడ చాలా విన్యాసాలు చేసి చివరకు ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకోకుండానే తిరిగి ఇండియా వచ్చారు. అయితే ఎంఓయూ కుదుర్చుకున్నంత మాత్రమే పెట్టుబడులు వస్తాయా అంటే రావు. ఎంఓయూల్లో అత్యధికం పురిట్లోనే సందుకొట్టినట్టు తర్వాత వాళ్ళు మన వైపు చూడరాళ్ళు. కానీ అటువంటి ఎంఓయూ కూడా గత ఏడాది కుదుర్చుకోలేకపోయారు. ఇదే విషయాన్ని ఆ న్యూస్ యాంకర్ ఎత్తి చూపిస్తూ లోకేష్కి, మీరు గతంలో వచ్చారు, ఉట్టి చేతులతో వెళ్ళారు, ఈసారి మీరు ఏం చేస్తారు అని అడిగేటప్పటికీ లోకేష్ తడబాటు పడ్డాడు. దీన్ని కవర్ చేసుకోవడానికి ఆయన చెప్పిన ఒక అంశం ఏంటంటే, మేము చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, ఈజ్ ఆఫ్ స్పీడ్ బిజినెస్ చేస్తున్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చేస్తున్నాం అని ఒక విషయం చెప్పాడు. ఆయన చెప్తూ ఏమంటాడంటే, ఇప్పటికే మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని అంటాడు ఆయన. నిజానికి వాళ్ళకి తెలియదు ఎక్కడిచ్చారో ఏమిటో. ఈ 4 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే కాదు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు వచ్చి ఏపీలో పెట్టుబడి పెట్టడం వలన 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఆయన ఉద్దేశం అక్కడ. అయితే ఈ 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఎవరికి ఇచ్చారు, ఈ విషయానికి సంబంధించి లోకేష్ కాస్త వివరణ ఇస్తూ ఆయన ఒక ప్రకటన చేస్తే మంచిది. ఎందుకంటే గతంలో మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 ఏళ్లలోనే దాదాపు 15 లక్షల పిఎఫ్ అకౌంట్లు కొత్తగా యాడ్ అయ్యాయి ఏపీలో. అంటే ఆ 15 లక్షల మందికి కూడా ఉపాధి లభించింది. అలాగే మీకు ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మీకు కొత్తగా యాడ్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సిస్ కూడా, అంటే ఆదాయ పన్ను కట్టేవారి కొత్త వారి సంఖ్య కూడా ఆ హయాంలో పెరిగింది. అంటే ఆ సమయంలో ప్రజల ఆదాయాలు పెరిగాయి కాబట్టి ఆదాయాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారి సంఖ్య కూడా పెరిగి ఉండవచ్చు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, టీడీపీకి అనుకూలంగా ఉన్నాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బాగా ఒత్తిడి తేవడంతో కట్టారని అంటారు. అయితే ఒత్తిడి తేవడం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొత్తగా ఎవరిని చేయరు, అట్లాగా వాళ్ళు ఎప్పుడు చేసేదే మీరు కట్టండి అని చెప్తారు వాళ్ళు. కానీ ఈ 2 విషయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అలాగే పిఎఫ్ ఖాతాల విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా స్పష్టమైన పెరుగుదల కనిపించింది. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో మీ హయాంలో ఎంతగా మీకు పిఎఫ్ అకౌంట్లు పెరిగాయి, అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ని కట్టే వారి సంఖ్య ఎంత పెరిగింది, అది కూడా మీరు రివీల్ చేస్తే బాగుంటుంది. కానీ అటువంటివి ఏమీ చేయరు. ఎక్కడో విదేశాల్లో కూర్చొని ఏదో మీడియాకి ఏదో ఒక కబుర్లు చెప్తాం,
వారిని తాత్కాలికంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏపీకి వచ్చేటప్పటికి ఇక్కడ వాస్తవ పరిస్థితులకు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయానికి వచ్చేటప్పటికి దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు 25.3% మాకే వచ్చాయని చెప్పి అంటాడు ఆయన. ఇవన్నీ కూడా మేము పెట్టుబడులు పెడతామని చెప్పి హామీలు ఇచ్చారు. ఈ హామీల్లో ఎంతవరకు నెరవేరుతాయి? అయితే ఆ విషయాన్ని మరుగుపరిచి మాకు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇక్కడ ఈ వారికి అనుకూలంగా ఉన్న మీడియా వచ్చేసిందని చెప్పి వీళ్ళు ప్రచారం చేయటం, అల్టిమేట్గా ఈ దావోస్ పర్యటనలు ప్రహసనం గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరగటం, ప్రజలను మోసగించడం అనేది ఒక నిత్యకృత్యంగా, ఒక వార్షిక ఈవెంట్గా ఈ తెలుగుదేశం పార్టీకి మారిందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే నిజంగా దావోస్ వెళ్ళటం వలన మేలు జరిగితే అందరూ హర్షిస్తారు. ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి. కానీ ఏమీ లేకుండానే అన్నీ వచ్చేసినాయి అని చెప్పి చెప్పుకోవటం, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి చెప్పుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే వీళ్ళు అంటే పాలకులు ఇంకా జీవితాంతం మారరు. ఓట్ల కోసం ప్రజలను వంచడం, ఓట్ల కోసం ప్రజలను మోసగించడం, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం వంటివి చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మారవలసింది ఎవరు అంటే పాలకులు కాదు, ఓటర్లు, ప్రజలు తప్పనిసరిగా మారకపోతే మనకి ఇటువంటి పాలకులే మనకి వస్తారు. వీరు మన నెత్తి మీద కూర్చుని మనని అణిచివేస్తూ, మన గొంతులు నొక్కివేస్తూ, వారికి కావాల్సిన పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నిజానికి గతంలో కూడా విజన్ 2020 గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక స్విట్జర్లాండ్కి చెందిన ఒక మంత్రికి, ఆర్థిక మంత్రికి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటుంటే ఆయన చంద్రబాబు నాయుడిని గట్టిగా వారించి, ఇటువంటి అన్ని ఆచరణ సాధ్యం కాదు, ఇటువంటి మాటలే మేము మా స్విట్జర్లాండ్లో చెప్తే మమ్మల్ని పిచ్చోళ్ళుగానో లేకపోతే జైల్లో పడేస్తారు తీసుకెళ్ళి, కాబట్టి ఈ కబుర్లు మాకు చెప్పదని చెప్పి ఆయన చెప్పాడు ఆ రోజున. అంటే చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో మన ఆంధ్రులను మోసం చేయవచ్చేమో కానీ విదేశస్తులను ఎట్లా మోసం చేయగలడు ఆయన? కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ వీళ్ళు నీతిగా, నిజాయితీగా ఉంటూ గొప్పలు చెప్పుకోవడం మానేసి, ప్రచారం చేసుకోవడం మానేసి ఫలితాలు చూపించండి, ప్రజల మెప్పు పొందండి. లేకపోతే ప్రజలు మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో తగిన పాఠాలు నేర్పే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త.